when the news of the events in France reached to the different cities of Europe, students and the other members of the educated middle classes began setting up the Jacobin clubs. ఈ యొక్క ఎపిసోడ్లో మనం తర్వాత వచ్చినటువంటి మార్పులు, ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని మనం గత ఎపిసోడ్లో చర్చించడం జరిగింది. టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ కామన్ ఐడెంటిటీ, కలెక్టివ్ ఐడెంటిటీ, వాళ్ళు చేసినటువంటి మార్పులు ఏమిటి అనేది మనం చూసాం. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేది ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ వార్త, ఏం వార్త, ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి ఈ యొక్క రెవల్యూషన్ మరియు మార్పులు, వాటి యొక్క విషయం మిగతా ప్రాంతాలకి తెలిసినప్పుడు యూరోప్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి మిగతా మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి ప్రజానికం జాకోబిన్ క్లబ్స్, కొన్ని సంఘాలని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వాళ్ళు సెయింట్ జాకోబిన్ అనేటువంటి పేరు మీద గుర్తుగా వాటిని జాకోబిన్ క్లబ్స్ అని పిలుస్తున్నారు. ఎందుకండి ఈ సంఘాలు అంటే, వారి యొక్క యాక్టివిటీసు, వారి యొక్క క్యాంపెయిన్స్, ఏదైతే మార్పులు, ద చేంజెస్ విచ్ హ్యావ్ అకర్డ్, ఫ్రాన్స్ దేశంలో వచ్చినటువంటి మార్పుల్ని వాళ్ళ యొక్క దేశాల్లో కూడా, అది స్విట్జర్లాండ్ అవ్వచ్చు, బెల్జియం అవ్వచ్చు, హోలాండ్ అవ్వచ్చు, ఆ దేశాల్లో కూడా తీసుకురావాలి అని స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ ప్రజలు కోరుకున్నారు. కాబట్టి వారు జాకోబిన్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దేర్ యాక్టివిటీస్ అండ్ క్యాంపెయిన్స్ ప్రిపేర్డ్ ద వే ఫర్ ఫ్రెంచ్ ఆర్మీస్ విచ్ మూవ్డ్ ఇన్ టు హోలాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్ అండ్ మచ్ ఆఫ్ ఇటలీ ఇన్ 1790s. వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేశారు, ఏమేమి క్యాంపెయిన్స్ రన్ చేశారు అంటే, మార్పు కోసం క్యాంపెయిన్ రన్ చేశారు. ఏం మార్పులు? ఈ యొక్క డిక్టేటర్షిప్ కానీ, మోనార్కీ నుంచి కానీ మారాలి, ఈ యొక్క డెమోక్రటిక్ సెటప్ లేదా రైట్స్, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో మార్పు రావాలి, ఇటువంటి అంశాలని కోరుకుంటూ వారు చేసినటువంటి క్యాంపెయిన్స్, ప్రజల్లోకి ఈ యొక్క ఆలోచన తీసుకెళ్ళటమే క్యాంపెయిన్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా క్యాంపెయిన్స్ జరుగుతున్నప్పుడు ఫ్రెంచ్ ఆర్మీస్కి ఇది ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇన్స్పైర్ అయినటువంటి విషయం ఫ్రెంచ్లో జరిగినటువంటి పరిణామాలు. ఫ్రెంచ్లో జరిగినట్టు మన దగ్గర కూడా జరిగితే బాగుంటుంది అనేది వాళ్ళు కోరుకున్నటువంటి మార్పు. అటువంటప్పుడు ఫ్రెంచ్ ఆర్మీ ఇక్కడికి వస్తుందంటే ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి మార్పులు ఇక్కడ కూడా జరుగుతాయి అనేటువంటి ఒక ఆశ, ఒక హోప్ అనేది వాళ్ళకు ఉండటం మనం గమనించవచ్చు. అందుకే వాళ్ళు వెల్కమ్ చేశారు ఈ మార్పు 1790లో ఫ్రెంచ్ ఆర్మీ వచ్చినప్పుడు. విత్ ఇన్ ద అవుట్బ్రేక్ ఆఫ్ ద రెవల్యూషనరీ వార్స్, ద ఫ్రెంచ్ ఆర్మీస్ బిగాన్ టు క్యారీ ది ఐడియా ఆఫ్ నేషనలిజం అబ్రాడ్. మనం ఇంతకుముందు పారాగ్రాఫ్లో చర్చించుకున్నట్టు, వాళ్ళు రెవల్యూషన్ అయిపోయి మార్పులు చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక అంశాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే, ఇక నుంచి మనం యూరోప్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ నేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని స్ప్రెడ్ చేయాలి. దాని ద్వారా ఎవరైతే ఈ యొక్క రాజుల యొక్క అధికారంతో అణిగిపోతున్నారో, ప్రజలు స్వేచ్ఛగా లేరో, ఆ ప్రాంతంలో స్వేచ్ఛ అనేది రావాలి, లిబరేట్ పీపుల్ అని వాళ్ళు అనుకున్నారు. అదే అనుకున్నారు కాబట్టి అదే వాళ్ళు చేశారు. ఫ్రెంచ్ ఆర్మీస్ బిగాన్ టు క్యారీ ది ఐడియా ఆఫ్ నేషనలిజం అబ్రాడ్. సో ఈ నేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎవరు తీసుకెళ్లారు యూరోప్లో అనేక ప్రాంతాల కంటే? ఫ్రెంచ్ ఆర్మీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు తీసుకెళ్లారు? ఆఫ్టర్ ద రెవల్యూషనరీ వార్స్. ఈ పారాగ్రాఫ్లో మనం తెలుసుకున్నటువంటి అంశం మొట్టమొదటిది, మనకి జాకోబిన్ క్లబ్స్ ఆర్ ఫార్మ్డ్.
ఎప్పుడు ఫామ్ అయిన ఈ జాకబిన్ క్లబ్స్? లుకింగ్ అట్ ది ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ఫ్రాన్స్ ద ఈవ్ ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్ తదనంతరం వచ్చినటువంటి మార్పుల దృష్ట్యా మన దేశంలో కూడా ఇటువంటి మార్పులు వస్తే బాగుండు అని అనుకున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడ అనుకున్నారు? అనేక దేశాల్లో అనుకున్నారు కదా. హోలాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, పార్ట్స్ ఆఫ్ ఇటలీ. దీనికి గాను వాళ్ళు చేసింది ఏంటంటే సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ క్లబ్ అండ్ డూ క్యాంపెయిన్. క్యాంపెయినింగ్ అంటే స్ప్రెడ్ ది ఐడియా, ది కాన్సెప్ట్. వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో ఆ ఐడియాని స్ప్రెడ్ చేయటమే క్యాంపెయిన్. దానికి అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ వాళ్ళు చేయటం జరిగింది. ఇటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క ఫ్రెంచ్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వెల్కమ్ చేయటం జరిగింది. ఎందుకు ఫ్రెంచ్ ఆర్మీని వెల్కమ్ చేయాలి అంటే, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత వచ్చినటువంటి మార్పులతో వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి, వీళ్ళు స్ఫూర్తిని పొంది అక్కడి నుంచి మార్పు రావాలి మన దేశాల్లో కూడా. ఏ దేశాల్లో? ఈ దేశాల్లో మార్పులు రావాలి కాబట్టి మనం ఒక క్లబ్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ క్లబ్ పేరు పునీత జాకోబ్ పేరు మీద పెట్టుకున్నారు, జాకోబిన్ క్లబ్స్. ఏం చేశారు? అనేక యాక్టివిటీస్, క్యాంపెయిన్స్ ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మిగతా ప్రజలందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం వారు చేశారు. అప్పుడు వచ్చినటువంటి ఫ్రెంచ్ ఆర్మీ వాళ్ళకి చాలా మనం చేస్తున్నటువంటి పనికి సహాయపడతారు, ఖచ్చితంగా మార్పును తీసుకొస్తారు అని వాళ్ళు భావించడం జరిగింది. అందుకే దాన్ని వాళ్ళు వెల్కమ్ చేశారు. మరి ఫ్రెంచ్ ఆర్మీ ఎందుకు వచ్చింది? ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషనరీ లీడర్స్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, నేషనలిజం అనేటువంటి ఐడియాని మనం ఖచ్చితంగా మిగతా దేశాల్లో కూడా, మిగతా ప్రజలందరికీ యూరోప్లో మనం తెలియజేయాలి, వాళ్ళు కూడా స్వేచ్ఛగా జీవించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇది స్ప్రెడ్ చేద్దామనే ఆలోచన 1790స్లో వాళ్ళకు కూడా వచ్చింది ఆఫ్టర్ రెవల్యూషన్. అందుకే వాళ్ళు అనేక ప్రాంతాలకి వెళ్ళటం, అక్కడ ఈ ఐడియాలజీ స్ప్రెడ్ చేయాలని అనుకోవటం జరిగింది. ఇది మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఈ పారాగ్రాఫ్లో. సో హూ ఇంటెండెడ్ టు క్యారీ ది ఐడియా ఆఫ్ నేషనలిజం అబ్రాడ్? మిగతా దేశాలకు తీసుకెళ్ళాలి ఈ ఐడియాని ఎవరు అనుకున్నారు? ద రెవల్యూషనరీస్ ఆఫ్ ఫ్రాన్స్ అనుకున్నారు. ఇది 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు. జాకోబిన్ క్లబ్స్ ఎవరు సెటప్ చేశారు? ద స్టూడెంట్స్, ద మెంబర్స్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్. మనం గుర్తుంచుకోవాలి ఈ పాయింట్. మనం ఎడ్యుకేటెడ్ అనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. ఈ మిడిల్ క్లాస్లో ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా స్టూడెంట్స్ అంటే చదువుకుంటున్న విద్యార్థులనే కదా అర్థం. చదువుకుంటే మనకి తెలుస్తుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది, ఇది మంచి ఇది చెడు అనేటువంటి యొక్క క్లారిటీ ఉంటుంది. అందుకే చదువుకున్న వాళ్ళే ఈ విప్లవాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి మరొక క్వశ్చన్ ఏముంటుందంటే, ఫ్రెంచ్ ఆర్మీస్ ఏ దేశాలకి వెళ్ళినాయి, ఎప్పుడు వెళ్ళినాయి? హోలాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇటలీ. ఎప్పుడు వెళ్ళారు? 1790. సో ఈ విధంగా 3 నుంచి 4 1 మార్క్ క్వశ్చన్స్ రావడానికి ఈ యొక్క పారాగ్రాఫ్ నుంచి, లేదా ఈ పారాగ్రాఫ్కి సంబంధం ఉంది కాబట్టి ఈ 2 పారాగ్రాఫ్ల నుంచి ఇటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాయింట్, జాకోబిన్ క్లబ్స్ అంటే ఏంటి, ఫ్రెంచ్ ఆర్మీస్ ఎందుకు వేరే దేశాలకు వెళ్ళి, వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి చూద్దాం. మీరు మ్యాప్ను మాత్రం ఖచ్చితంగా గమనించాలి. మ్యాప్ ఎందుకు గమనించాలంటే, ఈ మ్యాప్ పాయింటింగ్లో ప్రాంతాలు మనకు తెలిస్తే
మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది ఆ పాయింట్ ఏదైనా. అట్లాంటిక్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతం ఐస్లాండ్, అట్లాంటిక్కి తూర్పున ఉన్నటువంటి ప్రాంతం నార్వే, నార్వేకి జస్ట్ కింద స్వీడన్, అట్లాంటిక్కి సౌత్లో ఉన్నటువంటి భాగం స్కాట్లాండ్, ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్, వేల్స్ అండ్ ఇంగ్లాండ్. ఈ మొత్తం ప్రాంతాన్ని గ్రేట్ బ్రిటన్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇందులో ఉన్నటువంటి రాజ్యాలు స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ అండ్ ఇంగ్లాండ్. అదేవిధంగా ఆ సమయంలో అంటే ఈ మ్యాప్ గీసినటువంటి సమయంలో ఉన్నటువంటి రాజ్యాలు ఏమిటి అంటే ప్రూషియా, ఫ్రాన్స్ మనం చెప్పుకోదగినవి, స్పెయిన్, ఆస్ట్రియన్ ఎంపైర్, రష్యన్ ఎంపైర్, ఒటోమన్ ఎంపైర్ ముఖ్యమైనటువంటి రాజ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రూషియా, ఇక్కడ ఇటలీ అనేక భాగాలుగా విడిపోవటం మనం గమనించవచ్చు. ఈ విధంగా మీరు ఒకసారి మ్యాప్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఇది ఏ సంవత్సరం ఉన్నటువంటి మ్యాప్ కూడా చూద్దాం. ఇది 1815 కాంగ్రెస్ ఆఫ్ వియన్నా జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, దాని ద్వారా వచ్చినటువంటి మ్యాప్. అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలని మనకు చూపిస్తుంది, అప్పుడున్నటువంటి రాజ్యాలని. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. అదేంటంటే నెపోలియన్ చేసినటువంటి మార్పులు ఏమిటి, దాన్నే మనం నెపోలియనిక్ కోడ్ ఆఫ్ 1804 అని పిలుస్తూ ఉంటాం. దీనికి అంతకు ముందు ఉన్నటువంటి పేరు సివిల్ కోడ్ 1804. దీన్ని నెపోలియనిక్ కోడ్గా 1807వ సంవత్సరంలో మార్పు చేయటం జరిగింది. ఈ మధ్య కొన్ని వెబ్సైట్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది, నెపోలియనిక్ సివిల్ కోడ్ని నెపోలియనిక్ కోడ్గా ఏ సంవత్సరం మార్చారు? సివిల్ కోడ్ అంటే 1804, మరి నెపోలియనిక్ కోడ్గా ఎప్పుడు మారింది? 1807వ సంవత్సరంలో మారిందంట. అతను తీసుకొచ్చినటువంటి మార్పులకి గుర్తుగా ఈ సివిల్ కోడ్ని నెపోలియనిక్ కోడ్గా పేరు మార్చడం జరిగింది. ఆ విధంగా నెపోలియన్ గౌరవించాలి అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది మనకు చరిత్రలో. మరి ఇక్కడ ఎప్పుడైతే ఈ అనేక ప్రాంతాలు, టెరిటరీస్ నెపోలియనిక్ కంట్రోల్లోకి వచ్చినాయో, ఇది నెపోలియనిక్ కంట్రోల్లోకి రావటం ఏంటి అనేటువంటి సందేహం మీ అందరికి వచ్చిందా? వచ్చే ఉంటుందిలే, కరెక్టే కదా. ఇప్పుడు దాకా ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ అన్నారు కదండి, మరి నెపోలియన్ ఎక్కడి నుంచి వచ్చాడు? మరి నెపోలియన్ చేతిలోకి అధికారం రావటం ఏంటి అనేటువంటి సందేహాలు రావచ్చు కదా. రావాలి కూడా, వస్తే మీరు వింటున్నట్టు, లేకపోతే చూస్తున్నట్టు. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే అసలు నెపోలియన్ పిక్చర్లోకి ఎక్కడి నుంచి వచ్చాడు, నెపోలియన్ ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే నెపోలియనిక్ కోడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టార్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు మీరు. నెపోలియన్ అనేటువంటి వ్యక్తి కార్సికా అనేటువంటి ఐలాండ్, ఇది ఇటలీ దేశంలో ఉంది ఇప్పుడు. ఇక్కడ ఇతను జన్మించడం జరిగింది 1769వ సంవత్సరం. ఇతను మిలిటరీలో జాయిన్ అయ్యాడు. మిలిటరీలో జాయిన్ అయినాక 16 సంవత్సరాల వయసుకే ఇతను బ్రిగేడియర్ జనరల్ పొజిషన్, అంటే మిలిటరీలో ఒక పొజిషన్కి వచ్చాడు. 1792-93 ప్రాంతంలో ఇతనికి ఇన్ఛార్జ్ ఆఫ్ ద నేషనల్ అసెంబ్లీ జరుగుతున్నటువంటి ప్రాంతానికి సెక్యూరిటీ హెడ్ లేదా మిలిటరీ హెడ్గా ఇతనిని నియమించడం జరిగింది. ఆ సమయంలో ప్రజలు వచ్చి నేషనల్ అసెంబ్లీ పైన దాడి చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అతను చాలా చాకచక్యంగా తన యొక్క మిలిటరీకి ఉన్నటువంటి అవగాహనతో చాలా తక్కువ మంది, అంటే అతని దగ్గర మిలిటరీ స్ట్రెంత్ కేవలం 5,000 మంది మాత్రమే ఉన్నారు. ప్రజలు
ఎవరైతే నేషనల్ అసెంబ్లీపై తిరుగుబాటు చేద్దాం అనుకున్నారో వాళ్ళు 30,000 మంది వచ్చారు. ఈ 30,000 మందిని అతను ఎలా కంట్రోల్ చేయగలిగాడు అనేటువంటిదే ఇతని యొక్క టాలెంట్, స్కిల్. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి మీరు. అతను అది చేశాడు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి నాయకులు, రెవల్యూషనరీ లీడర్స్ ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో అతని పేరు రాబస్పియర్. రాబస్పియర్ ఈ విషయాన్ని గమనించి ఇతన్ని కంప్లీట్ ఆర్మీ కమాండర్గా పదోన్నతి కలిగించడం జరిగింది. ఇది 1794లో జరిగినటువంటి మార్పు. 93, 94లో జరిగింది. ఇతను ఎప్పుడైతే కమాండర్ అయ్యాడో ఇతను విదేశాల మీద దండయాత్రకి బయలుదేరాడు. హీ స్టార్టెడ్ టు వేజ్ వార్స్. ఇతను 1799 వరకు అనేక ప్రాంతాల్లో యుద్ధాలు చేసి కొన్ని యుద్ధాలని గెలవటం జరిగింది. అదేవిధంగా కొన్ని యుద్ధాలని ఓడిపోవటం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది అలెగ్జాండ్రియా పోర్ట్, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా పోర్ట్లో నెల్సన్, ఎవరైతే ఇంగ్లీష్ కమాండర్ ఉన్నారో అంటే బ్రిటిష్ కమాండర్ నెల్సన్ చేతిలో ఓటమి పాలవటం జరిగింది. ఆ ఓటమి బాధతో అతను తిరిగి ఫ్రాన్స్ తిరిగి వచ్చారు. కానీ అప్పుడు మనకి TV9, ఎన్టీవీ, బ్రేకింగ్ న్యూస్ ఛానల్స్ లేవు కదా, కాబట్టి మనకు తెలియలేదు. ఎవరికి? ఫ్రెంచ్లో ప్రజలకు తెలియలేదు. కాబట్టి వాళ్ళకి ఏమీ అవగాహన లేదు అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చాడు, ఏంటని. ఆ జరిగినటువంటి మార్పుల్లో అతను ఇక్కడికి వచ్చేటప్పటికి అతను చూసినటువంటి సన్నివేశం ఏంటంటే, ఈ యొక్క హాల్లో, పార్లమెంట్ హాల్లో 5 డైరెక్టర్స్ ఉన్నారు. అప్పటికే డైరెక్టరీ వ్యవస్థను స్థాపించడం జరిగింది. నెపోలియన్ని ఎవరైతే ప్రమోట్ చేశారో రాబస్పియర్ అప్పటికే చంపేయబడ్డాడు. 5 డైరెక్టర్స్, ఒక వ్యక్తి ఉండక్కర్లేదు, ఇంకా మనకు 5 ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో 5 డైరెక్టర్స్ని అపాయింట్ చేయటం. ఈ 5 కూడా ఒక విషయంపై చర్చించుకుంటూ చాలా అసహ్యంగా గొడవ పడుతున్నట్టుగా మనకి చరిత్రలో చెప్తూ ఉంటారు. నెపోలియన్ వచ్చేటువంటి సమయానికి ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు నెపోలియన్ వచ్చి ఈ డైరెక్టర్స్ అందరినీ తప్పించి తనే రాజుగా ప్రకటించుకున్నాడు అని మనకు చరిత్ర చెప్తుంది. ఎప్పుడు ఇది జరిగింది? 1799లో. ఈ విధంగా ఫ్రెంచ్ ఏదైతే రెవల్యూషన్ ద్వారా మనం మార్పు తెచ్చుకున్నారో 1789లో, దాన్ని నెపోలియన్ మళ్ళీ 1799లో మోనార్కీకి మార్చటం జరిగింది. అందువల్లనే మనకి 5 సంవత్సరాల తర్వాత 1804లో సివిల్ కోడ్ లేదా నెపోలియనిక్ కోడ్ ఇవ్వటం జరిగింది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను నెపోలియనిక్ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా వచ్చింది అనేది. నెపోలియన్ ఎక్కడి నుంచి వచ్చాడు మన యొక్క పాఠ్యాంశంలోకి? నెపోలియన్ ఫ్రాన్స్ దేశం యొక్క రాజు. ఎప్పుడు? 1799 తర్వాత సంవత్సరం, 99 నుంచి. కాబట్టి అతను తీసుకొచ్చినటువంటి మార్పులు, ఇక్కడ ఒక మంచి లైన్ ఒకటి వాడుతూ ఉంటారు. త్రూ ఎ రిటర్న్ టు మోనార్కీ, నెపోలియన్ హ్యాడ్ నో డౌట్ destroyed democracy in France, but in the administrative field he had incorporated the revolutionary principles in order to make the whole system more rational and efficient. ఇతను రాజ్యం తన చేతిలోకి తీసుకొని రాజరికపు వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించాడు. ఖచ్చితంగా డెమోక్రసీని నాశనం చేశాడు. కానీ అతను తీసుకువచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పుల్ని మాత్రం
ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే. ఎందుకంటే మొత్తం సిస్టమ్‌ని చాలా రేషనల్‌గా థింక్ చేశాడు. రేషనల్‌గా థింక్ చేయటం ఏంటండి? ఎఫిషియంట్ చేశాడు. ఓకే. ఇది ఎఫిషియన్సీ అంటే ఓకే. బానే ఉంది. మనకు అర్థమవుతుంది. రేషనల్‌గా థింక్ చేయటం అంటే ఏంటి? రేషనల్ నంబర్స్ చూసాం గానీ, రేషనల్ థింకింగ్ ఏంటసలా? తెలుసుకుందాం. సో, నెపోలియన్ 1799లో మోనార్క్, మోనార్క్ కాకపోతే కింగ్ అని అనుకుందాం. అప్పుడు ఇతను గమనించినటువంటి మార్పులేంటంటే, ఇతను పొలిటికల్ చేంజెస్ తీసుకొచ్చాడు. అంటే రాజ్యంలో అధికారంకి సంబంధించినటువంటి విషయాల్ని పొలిటికల్ థింగ్స్‌గా మనం చెప్పుకుంటాం. మన దేశంలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు గదా! అవి పొలిటికల్ చేంజెస్. వాళ్ళ పదవిలోకొచ్చినాక చేసేటువంటి మార్పుల్ని మనం అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకు చేస్తారు ఈ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్? వాళ్ళకి రాజ్యంలో అధికారం ఉంది కాబట్టే వాళ్ళు ఈ మార్పులు చేయగలుగుతారు. నెపోలియన్ కూడా ఇది ఎందుకు చేయగలిగాడు? అతను రాజు కాబట్టే ఇది చేయగలుగుతున్నాడు. ఇతను ఈ అడ్మినిస్ట్రేషన్ గమనించినప్పుడు 5 సంవత్సరాల తర్వాత 1799 తర్వాత 1804 సంవత్సరంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో రేషనల్‌గా ఉన్నాయి. రేషనల్ అంటే ఏంటి? తెలియాలి. తెలియకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. రేషనల్ అంటే ఎటువంటి భేషజాలు లేకుండా ఎనీ కైండ్ ఆఫ్ అఫిలియేషన్స్. ఇదేంటండి ఇంతకంటే పెద్ద కన్‌ఫ్యూజన్‌లో పడేశారు అనుకోవచ్చు. మీరు ఇంతకుముందు ఫ్రెంచ్ సొసైటీని గమనిస్తే ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్ అని థర్డ్ ఎస్టేట్ అని మనం చెప్పుకున్నాం కదా! ఈ ఫస్ట్ ఎస్టేటు, సెకండ్ ఎస్టేటు ఎందుకు? ఫస్ట్ ఎస్టేటు, సెకండ్ ఎస్టేట్‌లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లేదా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అనుకుందాం. రేషనల్‌గా థింక్ చేసి అసలు ఒక మనిషికి బై బర్త్ ఎందుకు ప్రివిలేజెస్ ఉండాలి? అందరం మనుషులమే అయినప్పుడు అందరినీ ఒక రకంగా చూడటం అనేది అప్పుడున్నటువంటి సమాజంలో చాలా కొత్త ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా అందరి గురించి ఆలోచన చేస్తూ తను రాజైనప్పటికీ రాజు కుటుంబీకులకు కానీ లేదా రాజరిక వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి మేలు చేయకుండా అందరినీ ఒక్క తాటిపై చూసి సమూలమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానాన్నే మనం రేషనల్ అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అది ఎఫిషియెంట్ సిస్టమ్స్ అందరికీ మేలు చేకూర్చేటువంటి విధానంగా అది తయారవుతుంది. తయారయ్యింది. అతను ఎప్పుడైతే అలా ఆలోచించాడో అందరికీ చాలా ఎఫిషియెంట్ సిస్టమ్‌ని ఇవ్వగలిగాడు. అదే 1804లో అతను చేసినటువంటి ప్రయత్నం. ఏదైనా మార్పు మనం తీసుకురావాలంటే ముందు మనం దాన్ని గమనించాలి. ఇతను 5 సంవత్సరాలు గమనించాడు. 5 సంవత్సరాలు ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌లో రాజుగారిగా ఉంటూ ఈ మార్పులన్నిటిని గమనించి, ఇలా కాదు మనం అన్నీ చాలా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అని చెప్పి అతను ఒక ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అయింది. అదే ఈ రోజుకి కూడా మనం చెప్పుకుంటున్నటువంటి 1804 సివిల్ కోడ్. అసలు ఏముందండి ఈ సివిల్ కోడ్‌లో అంత గొప్పగా? అది అతని పేరు కూడా పెట్టి అతను గౌరవించుకోవాలి అనే ఆలోచన ఫ్రాన్స్ వాళ్ళకే వచ్చింది. అసలు ఈ సివిల్ కోడ్ ఏమి చెప్పారు? ఏముంది? అంత గొప్పగా అతను ఏమి ఆలోచించాడు? చూద్దాం. సివిల్ కోడ్ అసలేంటో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సివిల్ కోడ్ ఆర్ Napoleonic Code of 1804, it did away the privileges based on birth, established equality before law, and secured the rights to property. ఇవి
అతను చేసినటువంటి ముఖ్యమైన మార్పులుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ద కోడ్ ఈస్ డూయింగ్ 3 థింగ్స్. బర్త్ ప్రివిలేజెస్, తర్వాత తర్వాత మన సెకండ్‌ది ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా. తర్వాత వచ్చినటువంటిది రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ. దీన్ని ఇతను సెక్యూర్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఎవ్వరికీ కూడా బై బర్త్ ఎటువంటి ప్రివిలేజెస్ ఉండవు, మీ అంతట మీరు సాధించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశం మనకు కనబడుతుంది. అంటే ఇంతకుముందు బై బర్త్ ప్రివిలేజెస్ ఉండేయా అంటే ఖచ్చితంగా ఉండేవి. ఫస్ట్ ఎస్టేటు, సెకండ్ ఎస్టేట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫ్రెంచ్ ప్రజానీకంలో, వాళ్ళకి వాళ్ళ ఎస్టేట్లో పుట్టారు కాబట్టే, అంటే ఒక రాజరిక కుటుంబంలో కానీ లేదా ఒక చర్చ్కి సంబంధించినటువంటి ఫాదర్గా కానీ ఉంటే వారు ట్యాక్స్ పే చేయరు, వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అటువంటి ప్రివిలేజెస్ అతను రద్దు చేశాడు. రెండోది, అందరూ సమానులే చట్టం ముందు. అతను రూపించబోయేటువంటి చట్టం ముందు అందరూ సమానంగానే ఉంటారు, అందరికీ ఈ యొక్క చట్టం అమలవుతుంది అని తెలియజేయటం ఆయన యొక్క రెండవ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మూడవది, ప్రతి మనిషికి తన యొక్క సొంత ప్రాపర్టీ ఉండేటువంటి అధికారం ఉంది అని తెలియజేశారు. ఈ మూడు చాలా గుణాత్మకమైనటువంటి మార్పుని తీసుకొచ్చేటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అప్పుడున్నటువంటి సమాజంలో. ఇప్పుడు మనం చదువుతుంటే మనకి ఇవన్నీ చాలా న్యాచురల్. అవును, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో పెద్ద గొప్ప మార్పు ఏముంది? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? 2021లో ఉన్నారు. ఇది 1804 సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడి నుంచి 120 సంవత్సరాలు, ఇంకొక 96 సంవత్సరాలు, దాదాపుగా 220 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మార్పుల గురించి మనం చర్చిస్తున్నాం. అప్పుడు సమాజం ఇలా లేదు, అప్పుడు ఇన్ని అవకాశాలు లేవు, ఇలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి అప్పటికి ఇది చాలా కొత్త ఆలోచన. ఇప్పుడు సహజమైనటువంటి ఆలోచన అప్పుడు చాలా కొత్తగా, చాలా భిన్నంగా, చాలా తెలివితేటలతో అతను ఆలోచించాడు, రేషనల్గా ఆలోచించాడని అన్నారు. అందుకే అది మనం గమనించాలి. సో ఈ నెపోలియనిక్ కోడ్ ఇతను చేసినాక చాలామందికి ఇది బాగా నచ్చింది. చాలామందికి ఇది బాగా నచ్చి ది కోడ్నే ఫ్రెంచ్ ఆర్మీస్ తమ యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, డచ్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ పంపించడం జరిగింది. ఈ ఆలోచన విధానమే ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నాయో అక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఒకటి వచ్చింది. ఈ యొక్క నెపోలియనిక్ కోడ్ ద్వారా నెపోలియన్ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే తను సింప్లిఫై చేశాడు. ఏం సింప్లిఫై చేశాడు? అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ని సింప్లిఫై చేస్తూ ఫ్యూడల్ సిస్టమ్ ఏదైతే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నామో, ఫ్యూడల్ అంటే మీరు ఒక భూమిని కనుక మీరు అద్దెకి తీసుకుంటే దానిపైన వ్యవసాయం చేస్తే మీతో పాటు మీరు తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర కూడా మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఆ ఫ్యూడల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచి ఈ యొక్క రైతుల్ని, అదేవిధంగా చాకరీ చేస్తున్నటువంటి భూమి లేని రైతులను కూడా అతను విముక్తుల్ని చేయటం జరిగింది. ఫ్రీడ్ ద పెసెంట్స్ ఫ్రమ్ సర్ఫ్డమ్ అండ్ ద మనోరియల్ డ్యూస్. వాళ్ళకి ఏదైతే డ్యూ ఉన్నారో అది రద్దు చేయటం జరిగింది. ఇది ఇంకొక మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా గిల్డ్స్ అంటే ట్రేడ్ యూనియన్స్ అని మనం చెప్పుకోవచ్చు. గిల్డ్ అనేది బాగా స్కిల్ఫుల్ అయినటువంటి వర్కర్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. వాళ్ళు నియమిస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళ యొక్క కాస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా రిమూవ్ చేయటం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ వాస్ ఇంప్రూవ్డ్. అంటే ఈ నెపోలియన్ తీసుకొచ్చినటువంటి మార్పుల ద్వారా వచ్చినటువంటి పరిణామాల్ని మనం ఒకసారి గమనించుకోవచ్చు.
మొట్టమొదటిగా అతను తన యొక్క ఆలోచన విధానంలో మార్పు ద్వారా ప్రివిలేజెస్ బై బర్త్, ఎస్టాబ్లిష్డ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, రైట్ టు ప్రాపర్టీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేపాటికి ఫ్యూడల్ సిస్టమ్ని కంప్లీట్గా రద్దు చేశాడు. అదేవిధంగా ఎవరైతే పెసెంట్స్ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నటువంటి బాకీలన్నీ కూడా అయిపోయినాయి. ఇతను ఫ్యూడల్ సిస్టమ్ని రద్దు చేశాడు కాబట్టి దాని తాలూకా ఉన్నటువంటి బాకీలు మొత్తాన్ని కూడా రద్దు చేయటం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ని కూడా అతను రిమూవ్ చేయటం జరిగింది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఇవి వచ్చినటువంటి మార్పులు. అతని యొక్క ఆలోచన విధానం అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళటం, ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి మార్పులు మనం ఒకసారి చూసుకోవాలి. ఇతను చేసిన తర్వాత ఇది ఏ ప్రాంతాలకు తీసుకెళ్ళాడు? స్విట్జర్లాండ్, డచ్, హోలాండ్, బెల్జియం. ఎందుకు ఈ ప్రాంతాలకే తీసుకెళ్లారు? ఈ ప్రాంతాల్లో ఇతనికి అధికారం ఉంది కాబట్టి. ఈజ్ అ రూలర్ దేర్, ఈ ఆక్యుపైడ్ దీస్ ప్లేసెస్. ఇక్కడ వచ్చినటువంటి మార్పులు ఏమిటి? అడ్మినిస్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పులు. మొట్టమొదటి అడ్మినిస్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? ఫ్యూడల్ సిస్టమ్ అబాలిష్ చేశారు. అబాలిష్డ్ ఫ్యూడల్ సిస్టమ్. ఎప్పుడైతే దీన్ని అబాలిష్ చేశారో దాని ద్వారా ఉన్నటువంటి మొత్తం డ్యూస్ మొత్తం కూడా రద్దు చేయబడ్డాయి. అది మొదటిది. ట్రేడ్ గిల్డ్స్, టౌన్స్లో ఉన్నటువంటి గిల్డ్స్, టౌన్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి మూమెంట్పై రిస్ట్రిక్షన్ ఉంది. కొంత అమౌంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంది, మీరు వెళ్ళకూడదు, ఇట్లాంటి నియమావళి ఒకటి ఉంది కాబట్టి దాన్ని రద్దు చేశాడు ఇతను. అదేవిధంగా మనకు తర్వాత ఉన్నటువంటి మార్పు, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ వేర్ ఇంప్రూవ్డ్. మీరు గమనించారు కదా, నెపోలియన్ అతను రాజు అవటం, అతను ఇదంతా అబ్జర్వ్ చేయటం, నెపోలియన్ కోడ్ తీసుకురావటం, అది ద్వారా అనేక దేశాలకు తీసుకెళ్ళటం, ఈ మార్పులు తీసుకురావటం, ఇది చాలా బాగుంది అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా. అక్కడ ప్రజలకు ఏమనిపించిందో కూడా తెలుసుకుందాం. పెసెంట్స్, ఆర్టిషన్స్, వర్కర్స్, కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన వాళ్ళు, అనేక రకాలైనటువంటి ప్రజలు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక కొత్త ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ యొక్క పెసెంట్స్ కొత్తగా ఒక అనుభూతిని చెందుతున్నారు, వాళ్ళు చాలా ఫ్రీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా బిజినెస్ మెన్, స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్స్ in particular began to realize that the uniform laws, standard weights, measures, the common national currency would facilitate the movement and exchange of goods in capital from one region to another region. వీళ్ళకి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చూసినట్టుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వ్యాపారస్తులకు ముఖ్యంగా అప్పుడు ఏం జరుగుతుంది? మనం అనేక రకాలైనటువంటి ట్యాక్సులు పే చేయాల్సినటువంటి అవసరం ఉండేది. అవన్నీ కూడా రద్దయిపోయి స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ తీసుకురావటం వలన వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి అంత ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పుడు ఇక్కడ అంతా బాగుంది అనేటువంటి కంక్లూజన్కి మనం రావచ్చా? అంతా బాగుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే అవునని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, ఏదో ఒకటి అనుకోవాలి కదా. The areas they conquered, the reactions of the local
పీపుల్ ఆర్ ద పాపులేషన్ టు ఫ్రెంచ్ రూల్ వాజ్ ఏ మిక్స్డ్ వన్. వాళ్ళు అలాగే అనుకుంటున్నారంట. కొంతమంది బావుందనుకుంటున్నారంట. కొంతమంది బాగాలేదు ఇది అని అనుకుంటున్నారంట. మీరెలా అయితే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. అంతా బావుంది గదండీ! చాలా రేషనల్‌గా థింక్ చేశాడన్నాము. చాలా బాగా ఆలోచించాడన్నాం. కరెక్టే. ఆలోచించారు. చేశాడు. అందుకే గదా! ఇప్పటికి చదువుకుంటున్నాం. కానీ అప్పుడున్నటువంటి ప్రజల యొక్క రియాక్షనే మనకు ముఖ్యం. మీ నాన్నగారు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు మీకు. అది మీకు నచ్చాలి గదా! మీ నాన్నగారు చాలా కాస్ట్‌లీగా చాలా ఆలోచించి తెచ్చుండొచ్చు. అంత మాత్రాన అది మీకు నచ్చాల్సిన అవసరం లేదుగా. అది. అందరికీ నచ్చాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రజలకి రియాక్షన్ బాలేదు. కొంతమందికి నచ్చలేదు. కొంతమందికి నచ్చింది. So in many places in Holland and Switzerland, as well as in the places like Brussels, Mainz, Milan and Warsaw, the French armies are welcomed as the harbingers of liberty. ఎవరైతే మమ్మల్ని ఈ యొక్క బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయబోతున్నారో అటువంటి వారు ఈ ఫ్రెంచ్ ఆర్మీ అని అనుకొని వాళ్ళని హార్బింగర్స్ ముందుండి నడిపిస్తారు మమ్మల్ని అని అనుకొని వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళని అలాగే వెల్కమ్ కూడా చేశారు. కానీ ఆ ముందున్నటువంటి ఇనిషియల్ ఎంతూజియాజం, ఆ ముందున్నటువంటి ఈ యొక్క ఆనందం వాళ్ళకి తర్వాత చాలా బాధగా మారిందంట. As it is becoming clear that the new administrative arrangements did not go hand in hand with the political freedom. It increased the taxation, censorship, and the forced conscription into the French armies required to conquer the rest of the Europe all seemed to outweigh the advantages of the administrative changes. ఏదైతే మనం ముందుగా ఆనందపడ్డామో ఫ్రెంచ్ ఆర్మీ రావటం వలన అది వాళ్ళకి తర్వాత నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదంటే మొత్తంగా నెపోలియన్ చేసినటువంటి మార్పులన్నీ కూడా కేవలం అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ మాత్రమే అతను తీసుకొచ్చాడు. ఈ అడ్మినిస్ట్రేషన్ వలన కొంత వ్యాపారాలు బాగుపడ్డ మాట వాస్తవం అయినప్పటికీ అందరూ వ్యాపారం చేయరు కాబట్టి అందరికీ ఇది నచ్చలేదని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కేవలం అడ్మినిస్ట్రేషన్ మీద తను ఫోకస్ చేసి పొలిటికల్ లీడర్‌షిప్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో మన అమ్మ, మన నాన్న, మన తాత మన వాళ్ళున్నప్పుడు వాళ్ళు ఏది చెప్పినా మనకు నచ్చుతుంది. బయట నుంచి ఎవరన్నా మనకేదన్నా చెప్తే అది బాగానే ఉండొచ్చు. ఆళ్ళు మనకు మంచే చెప్పొచ్చు. మనం బాగు కోరే వాళ్ళే అయ్యుండొచ్చు. అయినప్పటికీ మనకి వాళ్ళు చెప్పినప్పుడు అది బాగున్నా వాళ్ళ యొక్క అధికారాన్ని మనం ప్రశ్నిస్తాం. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు నాకు? ఇది సహజమైనటువంటి ప్రకృతి. మనిషికి ఉన్నటువంటి సహజమైనటువంటి నైజం. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. మీరు అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ బాగున్నాయి. ఖచ్చితంగా బాగున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు మనం. 11 ప్రాంతాల్లో టాక్స్ కట్టే బదులు ఒక్క ప్రాంతంలో టాక్స్ కడితే సరిపోద్ది. 30 కరెన్సీలు ఉన్న చోట నుంచి 2 కరెన్సీలు తీసుకొచ్చాడు. చాలా బావుంది. కానీ మా రాజు ఎవరు? మాకు రాజు ఎవరు? ఎవరో విదేశీయులు మమ్మల్ని పరిపాలించటం ఏమిటి? అనేటువంటి ఆలోచన ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకి రావటం జరిగింది. దాన్ని నెపోలియన్ ఎక్కడా కూడా స్థానిక రాజుల్ని రాజులుగా ఉండండి అని గనక చెప్పుంటే బహుశా ఇటువంటి ఆలోచన వచ్చేది కాదేమో. కానీ అతనెప్పుడు అతని కమాండర్స్‌ని వారిని చేయటం జరిగింది. ఎప్పుడైతే నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందో మీరు చేసేటువంటి ప్రతి పని పైన నేను ఒక గమనింపుగా ఆలోచన చేస్తూ ఉంటాను. మీరు నాకు చెప్పబోయే ప్రతి పని అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన నేను చేయటం మొదలెట్టాను. అప్పుడు నేను గమనించింది ఏంటంటే నెపోలియన్ కూడా తను అధికారం తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా టాక్స్ అనేది ఇంక్రీజ్ చేయటం పెట్టారు. టాక్స్‌ని ఇంక్రీజ్ చేశారు. సెన్సార్‌షిప్ తీసుకొచ్చారు. మరి అదే విధంగా మూడవది ఆర్మీలోకి కంపల్సరీగా కాన్స్క్రిప్షన్
ఇంటూ ద ఫ్రెంచ్ ఆర్మీ తీసుకురావటం. మీరు తీసుకొచ్చినటువంటి ఈ మార్పులు మంచివే అయినప్పటికీ, ఎప్పుడైతే నాకు ఈ పొలిటికల్ లీడర్‌షిప్‌లో నా ప్రజలు, నా రాజ్యానికి సంబంధించినటువంటి రాజు లేరో, నేను విదేశీయుల చేతిలో ఉన్నాననేటువంటి అంశం నాకు అర్థమైంది. ఆ తర్వాత ట్యాక్స్ పెంచుకుంటూ పోయారు. సెన్సార్‌షిప్ ఏంటండి ఇలా ట్యాక్స్ పెంచుతున్నారు అని అడగటానికి లేదు. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఫోర్స్ చేసి ఫ్రెంచ్ ఆర్మీలో జాయిన్ చేయటం మొదలుపెట్టారు. కంపల్సరీ చేశారు ఇది. నాకు ఇష్టం లేదండి నేను మీరు రావాలంతే. ఇది నెపోలియన్ ఆర్డర్ అన్నప్పుడు ఏ నేషనలిజం అయితే స్ప్రెడ్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఫ్రెంచ్ ఆర్మీ వచ్చిందో, ఆ నేషనలిజం అనేటువంటి ఐడియాలజీ లేకుండా కేవలం తన యొక్క రాజ్యాన్ని పెంచుకోవాలి, తన యొక్క లక్ష్యమైనటువంటి టు కాంకర్ యూరప్, అనేక దేశాలని కాంకర్ చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి నన్ను, నా యొక్క వనరుల్ని, నా దేశ ప్రజల్ని వాడుకుంటున్నారు అనేటువంటి ఆలోచన మొదలైపోయింది ప్రజల్లో. ఇది కరెక్టా? కాదా? ఆలోచించండి. కరెక్టేనా? నెపోలియన్ తప్పు చేస్తున్నాడా? నెపోలియన్ రాజు కదండి. రాజ్యం కావాలనుకుంటున్నాడు. మీరు అనుకున్నారు ముందు అతను నాకు చేస్తాడని. అతను ఎప్పుడు చెప్పలేదే, నేను మీకు ఈ చేస్తాను, అవి చేస్తానని చెప్పలేదు కదా. కానీ మనం అనుకుంటాం. ఇప్పుడు మనమే అనుకుంటున్నాం ఇలా ఎందుకు చేస్తున్నాడు అని. అతను అలాగే చేస్తాడు. అతను రాజు కాబట్టి అతను అలాగే చేస్తాడు. అతనికి రాజ్యమే కావాలి. మీ మీద ప్రేమతో ఇక్కడికి ఏం రాలేదు. కాకపోతే అతని ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. అందుకే కదా మీకు నచ్చాడు. అంత మాత్రాన అతను నాకు అన్నీ చేస్తాడని అనుకోవటం ఇక్కడ యూరోప్ ప్రజల్లో వచ్చినటువంటి ఒక మార్పుగా మనం గమనించవచ్చు. ముందుగా నెపోలియన్ ఎప్పుడూ చెప్పలేదు నేను మీకు ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పలేదు. అతను రాజకీయ నాయకుడు కాదు కదా. అతను మీ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల గురించి అతను ఆలోచించడు. కానీ అతను ఒక ఫార్ములా పెట్టుకున్నాడు. ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అతనికి ఉన్నటువంటి రాజ్యంలో. ఆ మార్పులు మీకు కొన్ని నచ్చినియి, కొన్ని నచ్చలేదు. అంతే కదా. మరి ఆ తర్వాత ఏం చేశారు ప్రజలు? ఏదో ఒకటి చేయాలి కదా. చేయాలా? వద్దా? ఏదో ఒకటి చేస్తారులేండి. ఖచ్చితంగా చేస్తారు. మీకు కోపం వస్తే ఏదో ఒకటి చేస్తారు కదా. ఇక్కడ వీళ్ళకి కూడా కోపం వచ్చింది. అప్పుడు అది మారింది. మేకింగ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ యొక్క పాఠ్యాంశంలో లేదా ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం నెపోలియనిక్ కోడ్. నెపోలియనిక్ కోడ్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీ. పాత బోర్డు పేపర్లో కంపల్సరీగా 3 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే 3 మేజర్ మార్పులు అతను తీసుకొచ్చాడు కాబట్టి ఆ 3 పాయింట్లు డిడ్ అవే విత్ ద ప్రివిలేజెస్ ఆఫ్ బర్త్, ఎస్టాబ్లిష్డ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, సెక్యూర్డ్ ద రైట్స్. 3 మార్క్స్. వాట్ ఈస్ నెపోలియనిక్ కోడ్? 3 మార్క్స్ వస్తుంది. ఏ ఏ ప్రాంతాల్లో వచ్చాడు? 1 మార్క్ ఇక్కడ. అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి మార్పులు, నెపోలియనిక్ కోడ్ వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్, సింప్లిఫై అయితే వచ్చినటువంటి మార్పులు ఏమిటి? ఇక్కడ కూడా 3 మార్కులే. ఇక్కడ మనకి ఫ్యూడల్ సిస్టమ్ రద్దు చేయటం, ట్రేడ్ గిల్డ్స్ రద్దు చేయటం, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా బాగుంది. ఎవరు ఈ యొక్క మార్పుని బాగా ఎంజాయ్ చేశారంటే బిజినెస్ మెన్ కమ్యూనిటీ, స్మాల్ అండ్ లార్జ్ బిజినెస్ మెన్ అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు దానికి ఒక కొత్తగా వచ్చినటువంటి ఫ్రీడమ్గా చెప్పుకున్నారు. న్యూ ఫౌండ్ ఫ్రీడమ్ ఈ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి తర్వాత వచ్చినటువంటి మార్పు ముందుగా బాగా నచ్చినట్టు అనిపించిన తర్వాత వాళ్ళలో వారికి వచ్చినటువంటి మార్పు, ఆ మార్పు రావటానికి గల కారణాలు ఏమిటి అంటే ఇవి: ఇంక్రీజ్డ్ టాక్సేషన్, సెన్సార్షిప్, ఫోర్స్డ్ కాన్స్క్రిప్షన్ ఇన్ టు ద ఆర్మీస్ టు కాంకర్ ద రెస్ట్ ఆఫ్ యూరప్. ఈ మార్పులు ఎప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళపైన ఇది తీసుకొచ్చారో అప్పుడు అతను చేసినటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ అన్నీ కూడా వాళ్ళకి నచ్చకుండా పోయినవి. వాళ్ళు దాన్ని హేట్ చేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళొకసారి ఇది మీరు చదవండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి ఇట్లా నోట్ చేసుకోండి. అప్పుడు
మీకు చాలా స్పష్టంగా, చాలా క్లియర్‌గా పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏ టైప్‌లో క్వెషన్ ఇచ్చినా, ఎలా క్వెషన్ అడిగినా మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు. మనకి దానిపైన స్పష్టత ఉంటే ఖచ్చితంగా మనం ఎటువంటి క్వెషన్ అయినా అటెంప్ట్ చేయగలం. పూర్తి మార్కులు సాధించుకోగలం. సాధించుకుంటారుగా? ఉంటారులే.